నమస్తే ఫ్రెండ్స్. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో, అలాగే హైదరాబాద్లో, ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్ ఉంది. సో నేనేమంటున్నానంటే, ఈరోజు అతి ముఖ్యమైన అంశంతో మీ ముందుకొచ్చా. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే డైవర్స్ కేసు ఫైల్ చేసినంత మాత్రాన మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా? చాలామంది అడుగుతుంటారు. డైవర్స్ ఫైల్ చేస్తే మెయింటెనెన్స్ ఇవ్వాలా? అది రూల్ ఏమైనా ఉందా? ఎక్కడ చట్టంలో లేదు. కాబట్టి మీరు డైవర్స్ ఫైల్ చేసినంత మాత్రాన మెయింటెనెన్స్ ఇవ్వాలి, లేకపోతే నా భార్యకి ఎంత చెల్లించాలి అనేది ఎక్కడా లేదు. మీరు డైవర్స్ ఫైల్ చేసినంత మాత్రాన మెయింటెనెన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఏ సందర్భంలో మీరు మెయింటెనెన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు? ఎలాగా అంటే, ఒకటి అతి ముఖ్యమైనది ఏంటంటే, మీరు మెయింటెనెన్స్ అనే విషయంలో మీరు ఇస్తాను అంటే ఏ కోర్టు ఒప్పుకోదు. గుర్తుపెట్టుకోండి. మీరు వాలంటీర్‌గా ఔట్ ఆఫ్ కోర్ట్‌లో నేను నా నా భార్యకి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతాను అని చెప్తే ఓకే గాని, మీరు కోర్ట్‌లో కేసేసుకొని, నా భార్యకి నేను మెయింటెనెన్స్ ఇస్తా అని చెప్పి మీరు పిటిషన్ ఏసుకునే రైట్ అయితే మీకెక్కడ లేదు. చట్టంలో కూడా లేదు. ఎవరు ఏసుకోవాలి మరి? మీ భార్య మీ పైన వేసుకోవాలి. మీ భార్య మీ పైన వేసుకొని, మెయింటెనెన్స్ వేసుకొని, ఆమె కోర్టు వారికి నివేదిస్తారు ఒకటి. అదేంటంటే, "అయ్యా! ఇట్లా నా భర్త పైన మెయింటెనెన్స్ వేశాను" అని చెప్తారు. ఆ సందర్భంలో కోర్టు వారు ఏంటంటే అతన్ని అడుగుతారు. "బాబు నువ్వు ఏంటి పరిస్థితి?" అన్నప్పుడు అతను ఎవరైతే ఉన్నారో అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే మీకు రావాల్సినవి ఏంటి, ఇవ్వాల్సినవి ఏంటి అవన్నీ ఉంటాయి. అలాగే మీరు అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు వారు విచారించి ముందుగా ఇంట్రిమ్ మెయింటెనెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇంట్రిమ్ మెయింటెనెన్స్‌లో అది ఎంత చాలామంది, "సార్ ముందుగానే ఆతురతో మమ్మల్ని ఎంత పడేసే అవకాశం ఉంటుంది సార్" అంటారు. అంటే మినిమమ్‌లో మినిమమ్ అయితే 15,000-25,000 వరకు పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంట్రిమ్ మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో అప్పుడు పర్మనెంట్ మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీకు మెయింటెనెన్స్ ఎక్కువ అయ్యింది అని మీరు అనుకున్నప్పుడు, దానికి సంబంధించి హానరబుల్ హైకోర్టులో మనం పిటిషన్ వేసుకున్నప్పుడు ఏదైతే ఉందో మెయింటెనెన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. చాలామందికి ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటంటే, "సార్ నా పైన నా భార్య 498A కేసు ఫైల్ చేశారు. సో అయితే నేను మెయింటెనెన్స్ కట్టాలా?" అని. సంబంధం లేదు. 498A కేసు ఫైల్ చేసినంత మాత్రాన కూడా మీరు మెయింటెనెన్స్ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదొకటే గుర్తుపెట్టుకోండి. అలాగే 498A కేసు వేసినంత మాత్రాన మీరు డైవర్స్ వస్తాయి అనేది కూడా ఆలోచించొద్దు. ఎప్పుడైనా సరే డైవర్స్ పిటిషన్ వేరు, 498A పిటిషన్ వేరు. అంటే 498 అంటే మీరు 85 అనుకోండి ప్రెజెంట్. సో ఆ పిటిషన్‌కి, ఈ పిటిషన్‌కి ఎలాంటి సంబంధం లేదు. చాలామంది, "నా పైన మా భార్య 85 సెక్షన్ కింద పెట్టింది సార్" అని అంటారు. సో 85 సెక్షన్ కింద పెట్టంగానే డైవర్స్ వస్తాయా? రావు. గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీరు పిటిషన్ వేసుకున్న తర్వాత మాత్రమే మీకు డైవర్స్ అనేవి వస్తాయి. అది మీరు దయచేసి గమనించండి. తర్వాత ఇదే కాకుండా డైవర్స్ పిటిషన్‌కి సంబంధించి ఏదైతే ఉందో అది వెంటనే మాకు సార్ వెంటనే డైవర్స్ పిటిషన్ స్పీడీ ట్రయల్ కావాలంటారు. స్పీడీ ట్రయల్ అనేది దీంట్లో ఉండదు. కావాలంటే హానరబుల్ హైకోర్టు పర్మిషన్ తీసుకొని వేసుకోవాలి. అది ప్రాక్టికల్‌గా కొంత నాలెడ్జ్, కొంత టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటుంది. కాబట్టి కోర్టుకు సంబంధించిన ప్రొసీజర్ ప్రకారం మాత్రమే మనం డైవర్స్ ఫైల్ చేసుకొని డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 498A ఏసినంత మాత్రాన మీకు డైవర్స్ రావు. దాని పిటిషన్ వేరు. అలాగే 498లో సంబంధించి మీ పైన ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన మిమ్మల్ని అరెస్ట్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ అలాంటి ఇబ్బంది అయితే మీరు మా నెంబర్ 9948090355 నెంబర్‌కి మీరు ఫోన్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. నమస్తే. జై హింద్.